సార్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్. రాత్రి జరిగిన ఘటన ముఖ్యమంత్రి గారి పైన ఎట్లా చూడొచ్చు? చంద్రబాబు నాయుడు గారు రెండు ద్వారాలుగా వ్యాఖ్యలు చేశారు. ఒకటి ఖండిస్తూ చేశారు, ఇంకోటి అలా పార్టీ అధ్యక్షుడితో ఇది ఒక నాటకం అని ప్లాన్ చేసా అని ట్వీట్ చేపించారు సార్. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఆయన ఇంకా డబుల్ గేమ్ ఆడతాం మానేరంటారా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన విజయవాడ కేంద్రంలో జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి ఎవరైతే పాల్పడ్డారో దాని వెనకాల ఎవరున్నారో సూత్రధారులు పాత్రధారుల్ని వీలైన త్వరగా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలి, ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయ కోణంలో కూడా ఆలోచించి రాజకీయ ప్రత్యర్థులు చేశామంటున్నారు కాబట్టి ఆ కోణం కూడా విచారించి నిజానిజాలు సమాజానికి చెప్పాల్సిన బాధ్యత విచారణ సంస్థల మీద ఉంది. అత్యున్నత స్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రధాన రాజకీయ పార్టీ నాయకుడిపైన జరగడం, ఆ ప్రధానంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన రాజకీయ ప్రత్యర్థిపైన నేరుగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఒక నిష్పక్షపాతంగా ఉన్నత స్థాయి విచారణ జరిపి నిజానిజాలు ప్రజలకి చెప్పాలి. దోషులని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా భద్రతా లోపాలు ఏదైనా ఉంటే వాటిపైన కూడా సరిదిద్దుకునే చర్యలను తీసుకోవాలి. ఎందుకంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో భావ ఘర్షణ తప్ప భౌతిక ఘర్షణకు అవకాశం లేనటువంటి రాజకీయ వాతావరణం ఉండాలి. అన్నిటికన్నా మించి ప్రభుత్వ ఒక 2-3 రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో ఆ రాజకీయ పార్టీ విధానాలపైన చర్చ జరగాలి తప్ప ఇట్లాంటి వాటిపైన చర్చ జరగడం, ఘటనలు జరగకుండా చూసుకోవాలి. భద్రతా లోపాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నా ఇంకోరుకున్నా అన్నింటినీ సరిదిద్దే పని వ్యవస్థలో చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేదన చెందడం, రోడ్లోకి రావడం సహజం. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఐకానిక్ పర్సనాలిటీగా ఉన్నటువంటి జగన్ గారి మీద దాడి జరిగింది కాబట్టి సహజంగా ఆ పార్టీ శ్రేణులు భయోందనలకు గురవుతాయి. ఖచ్చితంగా ఆ మేరకు తమ నిరసన కూడా తెలియజేస్తే ఆ క్రమంలో కొన్ని మాటలు కూడా రాజకీయ విమర్శలు కూడా చేయొచ్చు. దీన్ని అర్థం చేసుకోగలం. అట్ ద సేమ్ టైం ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ వారు ఇచ్చిన స్పందనను నేను చాలా స్వాగతిస్తున్నాను, సమర్థిస్తున్నాను కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా చాలా స్పష్టంగా ఈ దాడిని ఖండించారు. ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోమన్నారు, నిష్పక్షపాతిక విచారణ జరపమన్నారు, దోషుల్ని శిక్షించమన్నారు, అధికారుల వైఫల్యం ఉంటే వాళ్ళపైన కూడా శిక్షించమని. ఇది పర్ఫెక్ట్లీ కరెక్ట్ స్టాండ్. ఈ విషయంలో చంద్రబాబు గారు స్పందించినప్పుడు ఇది మంచి వాతావరణం వస్తుంది రాష్ట్రంలో భావించాను. కానీ దురదృష్టవశాత్తు ఆ వెంటనే మీరు ప్రస్తావించినట్టు వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అందుకు భిన్నంగా స్పందించాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాటకం అన్నారు. మీరేమో చంద్రబాబు నాయుడు గారు ఒక ఖండన చేసిన తర్వాత ఆయనకన్నా కింద స్థానంలో వ్యక్తి ఈ ప్రకటన సాహసం చేశాడంటే ఎట్లా అనుకోవాలి? అనుకోని చేశారా, అనుకోకుండా చేశారా? అనుకోని చేస్తుంటే అది చాలా దుర్మార్గం అవుతుంది. అనుకోకుండా ఆయన పార్టీకి ఆయన చేస్తుంటే దాన్ని చంద్రబాబు గారు ఖండించాలి. చంద్రబాబు గారు అచ్చెన్నాయుడు చేసిన ప్రకటన ఖండించకపోతే అది అనుకోని చేసినట్టుగా ప్రజలు భావిస్తారు, అది మీకే నష్టం. ఎందుకంటే మీరు మౌనంగా ఉన్నా పర్వాలేదు, ఒక స్పష్టమైన మంచి వాతావరణంలో మంచి ఖండన చేసి సీరియస్గా ఖండించి దానికి భిన్నంగా వస్తే అది మీరు నాటకం ఆడుతున్నారనే అభిప్రాయం ప్రజలకు వెళ్తుంది, అది మీకే నష్టం. అది ఆ పార్టీ అధ్యక్షుడు ఎప్పటికైనా స్పందించాలి. వారు స్పందించినందుకు స్వాగతం. అట్ ద సేమ్ టైం ఇతర నాయకులు స్పందిస్తున్న తీరుపైన ఖచ్చితంగా హెచ్చరిక చేసి విత్డ్రా చేసుకుంటేనే మీ ఖండనకు, మీ హుందాగా స్పందనకు విలువ ఉంటుంది. లేకపోతే అనవసరంగా మీరే విలువ పోగొట్టారు, అది మీకు నష్టం. రెండో విషయం, ఈరోజు అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ఇతర కొంతమంది తెలుగుదేశం నాయకులు కొన్ని జుగుసాపకరణ వ్యాఖ్యలు చేస్తున్నారు. విశాఖ కోడికత్తి సంఘటన పోలుస్తున్నారు. విశాఖ కోడికత్తి సంఘటన సంబంధించి విచారణ ఎవరు చేస్తున్నారు? ఎన్ఐఏ చేస్తూ ఉంది. ఎన్ఐఏ ఎవరిది? నేషనల్ ఇన్స్టిట్యూషన్. అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సంస్థ. కాబట్టి ఏదన్నా వీళ్ళు ఆలస్యమైన ఇంకోటైనా వాళ్ళు చెప్పాలి దానికి ఆలస్యానికి కారణం. కాబట్టి విచారణ తేల్చేసి డ్రామా నగాలు తేల్చొచ్చు కదా. కానీ దాన్ని తీసుకొచ్చి దీన్ని పోల్చడం ఏంటి? రెండోది, నిన్న జరిగిన ఘటనలో జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన అటాకింగ్లో ప్రధానంగా తెలుగుదేశం చేస్తున్న ఆరోపణ ఏంటి? ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా జయించుకున్నాడు అనే పద్ధతిలో వాళ్ళు ప్రచారం చేస్తారు. ఇది చాలా దుర్మార్గమైంది. సార్, గతంలో ఎప్పుడైతే ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు వీటికి సూత్రధారి ప్రశాంత్ కిషోర్ అని చెప్పి ఇచ్చేశారు సార్. కానీ వాళ్ళు ఎవరైతే ఆ ప్రశాంత్ కిషోర్ ఉన్నాడో వాళ్ళ వైపు వాళ్ళకి సలహాదారిగా ఉన్నాడు. అది వాళ్ళు మర్చిపోయారంటారా సార్? ఎస్, ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఎందుకు ముందుకు వస్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారి ప్రకటనతో ఆగిపోయి ఉంటే వాళ్ళకి ఈ ప్రశ్నలు రావు. ఇప్పుడు ఏమవుతుంది? ఆ రోజు ప్రశాంత్ కిషోర్ ఇట్లాంటి పని చేస్తున్నారు, ఇప్పుడు మీ దగ్గరకు ఉన్నట్టు మీతో వాళ్ళు చేయించారు అనుకోవాలన్నా, ఆయన చేయిస్తే మీరు చేశారనుకోవాలన్నా, ఇట్లాంటి చర్చలు ఎందుకు వస్తాయి? విపరీత పోకళ్ళకు పోతే వస్తాయి ఇట్లాంటివి. అదే హుందాగా చంద్రబాబు గారి ప్రకటనతో ఆగిపోయి ఉంటే వాళ్ళు గౌరవప్రదంగా ఉండేవాళ్ళు. విచారణలో ఎవరో ఒకరు తేలితే వాస్తవాలు తెలుసుంటాయి. అంతవరకు సమయాన్ని పాటించుండాలి. మీ పాత్ర లేదని తెలుసుంటే ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి విమర్శలకి మీకు పెద్ద ఇబ్బంది ఉండదు, వాళ్ళకే ఇబ్బంది ఉండేది. హుందాగా ఉండడం, నిజాయితీగా ఉండడం లేకపోతే
మీరే గందరగోళం పడతారనే దానికి ఇది ఒక ఉదాహరణగా మిగులుతుంది. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన అటాకింగ్ మనం చూసినప్పుడు చాలా సూటిగా, టార్గెట్ ఓరియంటెడ్ గా జరిగింది. ఎవరైనా రాజకీయ ప్రయోజనాల కోసం చేయాలంటే ఇంకా నెల రోజులు ఉంది ఎలక్షన్. కరెక్ట్ గా నెల రోజుల ముందు చేసుకుంటారా? ఒక రోజు ముందు రోజులో చేసుకునే అవకాశాలు ఉంటాయి. రెండో అంశం, ప్రాణానికి మించింది కాదు కదా. బేసిక్ గా ఒక రాజకీయ ప్రయోజనం అంటే ముఖ్యమంత్రి కావడం. మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ముఖ్యమా, ప్రాణం కాపాడుకోవడం ముఖ్యమా? ఈ రోజు నిన్న జరిగిన దాడి జస్ట్ మిస్. ఆ కంటికి జరుగున్నా, కణితకి జరుగున్నా ప్రాణం పోయిండేది. అంటే ఇట్లాంటి సాహసం ఎవరు, ఇట్లాంటి దుస్సాహసం ఎవరైనా పాల్పడతారా? సెల్ఫ్ గా ఎవరైనా చేసుకుంటారా? కనీసం ప్రజలు ఇట్లా ఆలోచిస్తారు అనే విషయం స్పృహలో లేకుండా సెల్ఫ్ గా చేసుకున్నారని చెప్పి మాట్లాడడం ద్వారా ఏదో సాధిస్తాం అనుకుంటే అది మీకే నష్టం. రెండో విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి. నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి మీ గమనంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి పైన బాంబ్ బ్లాస్ట్ జరిగింది అలిపిరిలో. మావోయిస్టులకు సంబంధించిన వాళ్ళు చేశారని తేలిన తర్వాత ఆ సంఘటన జరిగినప్పుడు మొత్తం సమాజం భయభ్రాంతులకు గురైంది. ఎవరు ఖండించడానికి కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా సిద్ధంగా లేని పరిస్థితి వచ్చేసింది. ఆ టైంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా నేరుగా తిరుపతికి వచ్చి గాంధీ విగ్రహం దగ్గర నిరసన దీక్ష. ఎవరికి నిరసన దీక్ష? చంద్రబాబు నాయుడు గారి పైన దాడికి నిరసన దీక్ష, దాడి ఘటనకు వ్యతిరేకంగా నిరసన దీక్ష. ఆ రోజు ప్రతిపక్ష నాయకున. ఇక 2-3 రోజులు ఎలక్షన్ దగ్గర పడ్డాయి. ఈ టైంలో ఆయన ఏమి రాజకీయ ఆరోపణలు చేయలేదు. మీరే ముఖ్యమంత్రి కదా, భద్రతా వైఫల్యం, ఇట్లా మాటలు ఏం మాట్లాడలేదు. ఆయన చాలా నిజాయితీగా వచ్చారు, ధైర్యంగా కూడా వచ్చారు. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ దీక్ష నేను తిరుపతిలో ఉన్నాను. ఒక 10-20 మంది తప్ప ఎవరు ఆయన పక్కన కూర్చోవడం కూడా సాహసించాల. రాజశేఖర రెడ్డి అప్పుడే పవర్ఫుల్ లీడర్. ఆయన పవర్ఫుల్ లీడర్ అయినా కూడా ఆయన పక్కన కూర్చోవడానికి ఎవరు సిద్ధపడలేదు. అంటే అంత భయానక వాతావరణంలో కూడా ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడుగా, ఒక రాజకీయ ప్రత్యర్థి అయినా కూడా మిమ్మల్ని సంఘీభావం చెప్పాడు. అదేవిధంగా దాడిని ఖండించాడు, ధైర్యంగా నిలబడ్డాడు. ఎక్కడ ఒక కాంట్రవర్షియల్ విమర్శ కూడా చేయలేదు. నేరుగా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయాడు, పరామర్శించాడు. అంటే అది మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. ఆనాడు మీ కాంటెంపరీ పొలిటీషియన్ కదా మీరు ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు రాజశేఖర్ ఎట్లా స్పందించాడు, ఇప్పుడు రాజశేఖర్ గారు కొడుకు వచ్చేసరికి మీరు ఎట్లా స్పందిస్తున్నారు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తాను ఒక రకంగా స్పందించి ఎంటైర్ పార్టీ శ్రేణులు, కొన్ని మీడియా సమస్యలు, మీకున్న సోషల్ మీడియా పూర్తిగా నాటకం అని చెప్పిన తర్వాత మీ మీద అనుమానాలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే అనుమానాలకు బలం చేకూర్చే విధంగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఈ విచారణలో వాస్తవాలు తేలేంత వరకు సమయాలను పాటించాలి తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని విమర్శలు చేయొచ్చు, వాళ్ళు బాధితులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి అంటే వాళ్ళు నాయకుడు, వాళ్ళ నెంబర్ 1 పర్సనాలిటీ, వాళ్ళ సర్వం ఆయనే. ఆయన పైన దాడి జరిగినప్పుడు సహజంగా రియాక్షన్స్ వస్తాయి, బాధలు వస్తాయి. ఆ బాధల్లో కొన్ని మాటలు అనొచ్చు, అన్నివ్వండి ఒక రోజు అంటారు, రేపు నిజాలు తెలుస్తాయి కదా. ఈరోజు వైఎస్ఆర్సీపీ మీ మీద రాజకీయ విమర్శలు చేస్తా ఉంది, మీరే చేశారని. రేపు విచారణలో అది భిన్నమైన వచ్చింది అనుకోండి, ఎవరు నష్టపోతారు? వైసీపీ నష్టపోతుంది. అంతవరకు సమయాన్ని పాటించాలి కదా. బాధితులు ఎప్పుడు కూడా స్పందిస్తారు, వాళ్ళు ఆరోపణలు చేస్తారు. ఆరోపణలు మంచి చెడ్డ తేలనివ్వండి, రేపు నెగిటివ్ వచ్చిందంటే వాళ్ళు నష్టపోతారు. కానీ ఈ స్పృహలో లేకుండా చంద్రబాబు నాయుడు గారు కొంచెం, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నాడా, లేదా తాను కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్న ప్రకటన తెలుగుదేశం అభిప్రాయం, లేదా రెండు చెప్పేస్తే ఖచ్చితంగా మీరే ఈ మొత్తం వ్యవహారానికి కావాలని చేస్తున్నట్టుగా మీకు నష్టం వస్తుంది. అది పొలిటికల్ కూడా మీకు నష్టం. అది వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో డిఫెన్స్ పాలిటిక్స్ నడపడదు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ ఇంకోటి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు నాటకం అయితే మీ కూటమికి అగ్రనేతగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎందుకు ఖండిస్తాడు? మీ కూటమి కదా, ఎవరో బయట వాళ్ళు ఓకే. స్టాలిన్ గారు ఉన్నారు. స్టాలిన్ గారు ఏ కూటమి? జగన్ గారి కూటమి కాదు, కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి. ఆయన ఎందుకు ఖండించాడు? మొట్టమొదటి స్టాలిన్ గారే స్పందించాడు, తీవ్రంగా ఖండించాడు. మమతా బెనర్జీ ఏ కూటమి? ఆమె కూడా వేరే కూటమి, ఆమె స్పందించింది. కేటీఆర్ గారు స్పందించారు. అన్నిటికన్నా మించి మీ కూటమిలో నాయకుడు నరేంద్ర మోడీ గారు స్పందించారు. నిజంగా నాటకం ఏంటో వాళ్ళు ఖండించుంటారా? వాళ్ళు ఎందుకు స్పందిస్తారు? మౌనంగా ఉంటారు కదా. కాబట్టి ఇవన్నీ చూసుకోకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తను దేనికి కట్టుబడి ఉన్నాడు? తన ప్రకటన కట్టుబడి ఉన్నాడా, తన చుట్టూ ఉన్న వాళ్ళు చేసిన వ్యవహారాలకు కట్టుబడి ఉన్నాడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. మంచి విచారణ జరిగి, ఉన్నత స్థాయి విచారణ జరిగి, నిష్పక్షపాత విచారణ జరిగి రెండు తేలాలి. ఒకటి, భద్రతా వైఫల్యం ఉంటే వాళ్ళపైన చర్య తీసుకోవాలి. భవిష్యత్తులో భద్రతా వైఫల్యం జగన్ గారితో సహా ఎవరికి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యవస్థ మీద ఉంది. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తుంది, రాజకీయ ఆరోపణ, దీని వెనకాల పలానా వాళ్ళు ఉన్నారని. ఆ కోణంలో కూడా దర్యాప్తు జరిపి అది నిజమో కాదో తేల్చాల్సిన అవసరం ఉంది.
కాబట్టి 2 కోణాల్లో జరగాలి. అందుకని కఠినంగా శిక్షించాలి. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళ వెనకాల ఉన్న సూత్రధారులు, పాతదారులు పట్టించుకొని ఖచ్చితంగా దీనిపైన ఒక ముగింపు పలకాలి. ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్‌లో ఇట్లాంటి ఘటనలు ఎన్నికల వరకు గాని, ఆ తర్వాత గాని జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది. దీనికి సహకరించాల్సిన బాధ్యత కూడా రాజకీయ పార్టీల మీద ఉంది. సార్ ఇక్కడ మీరు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. దేశ ప్రధానమంత్రి గారు ట్వీట్ చేశారు, ఎట్లా సేఫ్గా ఉండాలి ముఖ్యమంత్రి గారని. అప్పుడు వరకు టీడీపీలో ఎవరు కూడా నెగిటివ్ ట్వీట్స్, నెగిటివ్ ప్రాపగండా ఏం చేయలేదు సార్ ఈ అంశం పైన. ఎప్పుడైతే ఆ అంశం తెరపైకి వచ్చిందో, ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారో అప్పటి నుంచి నెగిటివ్ ప్రాపగండా క్రియేట్ చేశారు. ఏమన్నా మోడీ గారు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి క్రియేట్ అవుతుందని అట్లా ఆ అంశాలు ఏమైనా చేసి ఉంటారంటారు సార్? అది సింపతి కాదు. వీళ్ళకి మొదటి నుంచి కూడా ఒక నెగిటివ్ యాటిట్యూడ్ అనేది అలవాటైపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా రాజకీయ ప్రత్యర్థి చేశారని ఆరోపణ చేస్తున్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేయాలి? నిరూపించండి డిమాండ్ చేయాలి. మీరే అధికారంలో ఉన్నారు కదా, ఏజెన్సీలు ఉన్నాయి కదా, నిరూపించండి. మేము దోషులైతే బాధ్యత తీసుకుంటాం, అంతవరకు ఖండిస్తాం. లేకపోతే మేము కానీ కాబట్టి మీరే బాధ్యత ఉంచండి. అలాంటి డిమాండ్ తెలుగుదేశం చేసి ఉండాలి. ఒక రాజకీయ పార్టీ ఆరోపించినప్పుడు అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి విచారణ జరిపి నిజానిజాలు తేల్చండి. మేము తప్పు చేస్తుంటే మేము బాధ్యత తీసుకుంటాం, లేకపోతే మీరు క్షమాపణ చెప్పండి, ప్రజలకి సంజాయిషి ఇవ్వండి అని డిమాండ్ చేస్తుంటే వాళ్ళు హుందాగా ఉండేది. దానికి కాదని ఇప్పుడు ఉదాహరణకు ఈ ఘటనలో మా పాత్ర లేదు, మీరే జయించుకున్నారన్న ఒక అర్థం ఉంది, ఒక రాజకీయ విమర్శ అనుకోవచ్చు. విశాఖపట్నం ఘటన, వివేకానంద రెడ్డి ఘటన అన్ని తీసుకొచ్చి కలిపేయడం అంటే ఏమంటారు దీన్ని? ఖచ్చితంగా ఒక రాజకీయ వికృత క్రీడ అంటారు. కాబట్టి ఈ ఘటన చూడకుండా పాత ఘటనని తీసేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడేస్తున్నాయి. ఇవన్నీ మాట్లాడదలుచుకున్నప్పుడు చంద్రబాబు గారు ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాలి? ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఉండకూడదు. ఆయన కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చేసి ఉండాలి. కానీ ఆయన నిజానికి మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు స్పందించిన తర్వాతనే చంద్రబాబు గారు స్పందించారు. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు ఈ సోషల్ మీడియాలో అదే అటాకింగ్ మోడ్లో వెళ్ళిపోయినారు. నరేంద్ర మోడీ గారు స్పందించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి లాంటి పర్సనాలిటీ ఇప్పుడు స్పందించడానికి అవకాశం లేదు. ఎందుకంటే దానికి భిన్నంగా స్పందిస్తే ఎవరైనా అడుగుతారు కదా, నరేంద్ర మోడీ గారికి లేని అనుమానం నీకేంద్రం? ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తున్నాడంటే ఆయనకున్న ఇంటెలిజెన్సీ ద్వారా కూడా ఇది ఖచ్చితమైన దాడే, ఎవరు చేశారో సమాచారం లేకపోవచ్చు, కానీ ఆ క్షణం ఇది దాడి, ఇది కరెక్ట్ కాదని నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఖండిస్తాడు. ఎందుకంటే ప్రధానమంత్రి లాంటి పర్సనాలిటీ ఈయన నిజంగా నాటకం ఆడుంటేనో ఇంకోటి చేస్తుంటే దీన్ని ఖండిస్తే ఆయన గౌరవం పోతుంది. కాబట్టి ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఇది నాటకం కాదు, ఇది దుర్మార్గమైన దాడి అని నిర్ధారణకి ప్రధానమంత్రి కార్యాలయం వచ్చిన తర్వాతనే ఆయన స్పందిస్తాడు. ఆ కార్యాలయం అంత ఈజీగా స్పందించదు. స్పందించాడంటే ఇది నాటకం కాదని తేలిపింది కదా. నాటకం కాదని తేలిపినప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేయాలి? ఖండించాలి. వైసీపీ ఆరోపణల మీద విచారణ జరిపి నిజానిజాలు తేల్చమని డిమాండ్ చేయాలి. మా తప్పు అయితే మేము బాధ్యత తీసుకుంటాం, మీరు ఆ తప్పుడు ఆరోపణలు అయితే మీరు బాధ్యత తీసుకుని డిమాండ్ చేయాలి. దాన్ని వదిలేసి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చాలా తప్పు చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి క్రెడిబిలిటీని కోల్పోతాడు. ఎందుకు కోల్పోతాడు? ఏదో ఒక స్టాండ్ మీద ఉండాలి. నాటకమా, ఖండన? మీరు ఇచ్చిన స్టేట్మెంటా, మీ పార్టీ శ్రేణులు చేస్తున్న వ్యవహారం? మీ పార్టీ శ్రేణులు కూడా ఏదో అనామకుడు కాదు కదా, రాష్ట్ర అధ్యక్షుడు. దాన్ని ఏమనుకోవాలి? కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విషయంలో తప్పు చేసింది. ప్రధానమంత్రి గారు స్పందించిన తర్వాత నాటకం అని చెప్పడానికి చంద్రబాబు గారు సాహసం చేయలేకపోయినాడు. వాళ్ళ పార్టీ శ్రేణులతో అదే పని చేయించడం అనేది దుర్మార్గం. కానీ చేయించడం అనే విమర్శలు ఎప్పుడు వస్తాయంటే మీరు దాన్ని ఖండించాలి. మాకు సంబంధం లేదు, నా ప్రకటన మా పార్టీ ప్రకటన ఖండిస్తే ఈ చర్చకు ఒక ముగింపు పలికాలి, లేకపోతే ఆ నష్టాన్ని వాళ్ళు భరించాల్సి ఉంటుంది. సార్ నిన్న తాడేపల్లి దగ్గర నుంచి చూస్తుంటే మంగళగిరి ఎంటర్ అయినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు, దాని తర్వాత విజయవాడలోకి చూస్తే కనుక జనం మామూలుగా రాలేదు సార్. అంటే ఎవరు అనుకోనంత రీతిలో వచ్చారు. అదేమన్నా చూసి ఏమన్నా అది ఆపుతానికి ఏమన్నా ఇదేమన్నా చేశారంటారా సార్? కానీ ఇలాంటి ఘటనలు మరింత పట్టుదల పెంచుతాయి. నేను నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విజయవాడ ఎంటర్ అయిన తర్వాత, ఈ ఘటన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు చాలా మంచి వాతావరణం క్రియేట్ చేసింది. గతంలో విశాఖ విషయంలో కూడా అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆడ లక్షల మంది, వేల మంది వచ్చేసారు విజయవాడ సెంటర్లో. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన వెంటనే ఆయన నవ్వుతూ బాధను భరిస్తూనే కింద దిగేసి వెంటనే మళ్ళీ కొనసాగించాడు పాదయాత్ర. నవ్వేదానికి కూడా వాళ్ళు ఇది తప్పు పడుతున్నారు కదా సార్, ప్రతిదానికి నవ్వుతారు ముఖ్యమంత్రి అది ఇది అని. అదే నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నానంటే ఆయన బాధను భరిస్తూనే నవ్వుతూనే 1 గంట 1.5 గంట మళ్ళీ యాత్రను కొనసాగించడం వల్ల ప్రజల్లో ఏమొచ్చినాడున్న యంత్రాంగంలో నాయకుడి పట్ల ఏం కాలేదనే ధైర్యంగా ఉన్నాడని ఇష్యూ వేరేగా మారింది. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు దాడి జరిగిన వెంటనే కిందకి దిగేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉంటే ఆడున్నటువంటి క్రౌడ్ అంతా ఏమై ఉండేది?
తన రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి గెలిపిండేది. అంతే కదా, విజయవాడ సెంటర్లో వేలాది మంది వచ్చేసిన తర్వాత మా నాయకుడిని గతంలో సహజంగా వైజాగ్లో కూడా ఆయన చాలా చాకిచక్యంగా పార్టిసిపేట్ చేశారు సార్, ఇట్లాగే చేశారు ఆయన. యా ఈ రోజు జరిగిన ఘటన చూసినప్పుడు ఆయన కానీ ఆ ఘటన జరిగిన వెంటనే ఇంకొక గంట కానీ బస్సు యాత్ర చేయకుండా ఆగిపోయి ఉంటే ఖచ్చితంగా దాడులు జరుగుంటాయి. ఎందుకంటే ఆయన దిగేసి హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉంటే ఆడున్న వాళ్ళు వేలాది మంది క్రౌడ్ పోలైనారు. సహజంగా తమ రాజకీయ ప్రత్యర్థి మీద అటాకింగ్కి వెళ్తారు. మీకు రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు కానీ అట్టాటప్పుడు రాజకీయ ప్రత్యర్థి మీద దాడి చేయడం అనేది ఒక విచిత్రంగా కనిపిస్తుంది. బాధ అయినా సరే జరుగుతాయి సహజంగా ఎమోషనల్ ఇష్యూలో. అందులో అధికారంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్, ఆడ కొన్ని వేలాది మంది ఉన్నారు. ఒక్కసారిగా తెలుగుదేశం మీద ఇంకోరి మీద దాడి జరిగి ఉంటే ఎంత విధ్వంసం జరిగి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటివి కంట్రోల్ చేయాలని చాలా హుందాగా ధైర్యంగా నొప్పిని భరిస్తూ ఆయన వెళ్ళిన తీరు ఖచ్చితంగా చాలా పెద్ద ప్రమాదాన్ని తప్పించింది రాష్ట్రంలో. లేదా విజయవాడలో పెను ప్రమాదం జరుగుండేది, లా అండ్ ఆర్డర్ పెద్ద మిస్ అయి ఉండేది, చాలా నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దాడి జరిగిన తర్వాత ఆయన వ్యవహరించిన తీరు, ఒక గంట సేపు బస్ యాత్ర చేయడం, తర్వాత ఓపిక్గా హాస్పిటల్కి వెళ్ళడం, తర్వాత మళ్ళీ టెంట్కి వెళ్ళడం, ఇవన్నీ రెండోది ఇప్పుడు మళ్ళీ వెంటనే ఆయన యాత్ర చేయకుండా ఒక రోజు రెస్ట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఈ యొక్క వాతావరణాన్ని, ఈ భావోద్వేగన వాతావరణాన్ని కంట్రోల్ చేయగలిగినాడు. ఖచ్చితంగా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాలి. ఆయన ఆ రకంగా ప్రవర్తించడం వల్ల వాతావరణం కూల్ అయ్యి నిరసనలు అంటే జనరల్ నిరసనగా మారిపోయింది, లేకపోతే దాడులుగా మారుండేది. ఆ రకంగా ఆయన మంచి సాంప్రదాయాన్ని ప్రవర్తించాడు, మంచి వాతావరణాన్ని సృష్టించాడు. దీన్ని అభినందించాలి తప్ప దీన్ని ఎటకారం చేస్తే అంతకన్నా మూర్ఖత్వం కోట్లేదు. సార్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి సామాన్యులాగా ట్రీట్మెంట్ చేయించుకున్నది కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశం సార్. ఖచ్చితంగా అసలు గవర్నమెంట్ హాస్పిటల్ పోవడం వల్ల ఏమవుతుందంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయనకి చాలా కాన్ఫిడెన్స్ ఉందని అనిపించింది సార్ నాకు. ఆయన పరిపాలన కాన్ఫిడెన్స్. రెండోది ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ అనుకోండి, వాళ్ళ అనుబంధాలు అవన్నీ వస్తాయి, వాళ్ళకి ఏం అనుబంధం వీళ్ళకి ఏం అనుబంధం. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రొఫెసర్స్ సీనియర్ ఆఫీషియల్స్ ఉంటారు, వాళ్ళు ఎవరికి భయపడరు, ఎవరికి లెక్క చేయరు. ఖచ్చితంగా వాళ్ళు ఆడ జరిగే అంటే రిపోర్టు ప్రైవేట్ అనుకో, ఆ ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఉన్న అనుబంధాలు ఏంటి, తెలుగుదేశంతో ఉంటారా, ఇన్ని చర్చలు వచ్చేసి ఉంటాయి. అలా కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ వల్ల వాళ్ళు న్యూట్రల్ హాస్పిటల్ మెడికల్ ప్రొఫెసర్స్ ఉంటారు, అందులో సీఎం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్ మంచిదే. రెండోది మంచి వాతావరణంలో జరుగుతుంది కాబట్టి గుడ్ మెసేజ్. ఆడ ఇచ్చిన వాళ్ళు ఏం రిపోర్ట్ అయినప్పుడు చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు కాబట్టి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద వక్ర భాషలు ఎవరు పలకలేదు. అదే ప్రైవేట్ హాస్పిటల్ అనుకో, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, లేనిపోని గందరగోళాలు తావించి. అందువల్ల అది కూడా దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ హాస్పిటల్ పోయినట్టుగా మనం భావించాలి. గవర్నమెంట్ హాస్పిటల్ పోవడం కానీ, ఆయన తర్వాత 1 hour యాత్ర చేయడం కానీ, ఇవన్నీ చాలా పద్ధతిగా చాలా జాగ్రత్తగా చేశాడు. ఉప ప్రధాన్ని తగ్గించడం కోసం అది ఉపయోగపడిందని మాత్రం నేను చెప్పగలను. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us for today.